అందరికీ నమస్తే. ప్రపంచం ఎంతో ఎదుగుతూ ఉంది టెక్నాలజీలో. కానీ కొంతమంది, ముఖ్యంగా స్త్రీలు, ఇంకా వెనుకబడి ఉన్నాము అన్న భావనలోనే ఉన్నారు. మనకేనండి ఇప్పుడు రాజ్యం, ఎంతో శాతం మనమే గెలుచుకున్నాం. కానీ మనమేంటి మన దగ్గరున్న చాలామంది స్త్రీలు, అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, అదిగో వాళ్ళు అలా చదువుకున్నారు, వీళ్ళు ఇలా చదువుకున్నారు, నేను వంటింటి కుందేలాగే ఉన్నాను, నేనేం చేయలేకపోతున్నాను, నేను అనుకున్న కోరికలు తీర్చుకోవడానికి కూడా మళ్ళీ నేను నా భర్త దగ్గర పిల్లల దగ్గర డబ్బులు అడగాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకు ఇలాగా అని. చివరికి గ్రాడ్యుయేషన్ చేసి, ఇంజనీరింగ్ చేసి, కొంతమంది అయితే డాక్టర్ చదివి కూడా ఉద్యోగాలు చేయకుండా ఎందుకున్నారు? ఇంకా మనం ఏమైనా పాత ప్రపంచంలో, ఏన్షియంట్ టైంలో, రెనెసాన్స్ టైంలో ఉన్న స్త్రీలలాగా ఉన్నామా? లేదు కదా. మీకు విషయం తెలుసా? ముందు యజ్ఞం చేసిన వాళ్ళు మగవాళ్ళు కాదు, స్త్రీలే. వాళ్ళని యోగినీస్ అంటారు. మరి మన స్త్రీ మొదలుపెట్టిన ఈ భూప్రపంచాన్ని మనం ఎందుకు రూల్ చేయలేకపోతున్నాము? మనం ఎందుకు ఉన్న పరిస్థితుల్లోకి దాక్కొని మరీ లోపలికి వెళ్ళిపోతున్నాము? మనలో ఉన్న స్కిల్స్ని, టాలెంట్స్ని ప్రదర్శించలేకపోతున్నాము. వాటితో మనకెందుకు పనికిరాదా? సరే పోనీయండి. ఒకసారి నాకు దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. ఆమెకి చాలా డబ్బులు ఉన్నాయంట. నాకేం అవసరం అండి, నేను చేయడము, నా భర్త, నా పిల్లలు అందరూ బాగానే ఉన్నారు, చేస్తూ ఉన్నారు అని అంటే, మీరు ఎందుకు వచ్చారండి ఈ భూమి మీదకి అని నేను అడిగాను. ఏముందండి, ఒక జీవితాన్ని గడపడానికి భగవంతుడు నాకు అన్నీ బ్లెస్ చేశాడు అని అంటే, సరే అండి, ఎవరి కోసం బ్లెస్ చేశారు అంటే, నా భర్త కోసం, నా పిల్లల కోసం. అంటే ఇంకా మీరు ఏం చేస్తారు అంటే, ఏం చేయను, వంటింట్లో ఉంటాను, నా పనులన్నీ రకరకాల వంటలు చేసుకుంటాను, నా జీవితాన్ని నేను నా ఫ్రెండ్స్తో హాయిగా గడిపేస్తాను. అప్పుడు నేను ఒకటి అడిగాను, ఏమండి మీరు తెలుసా, మీ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు మీ ఇంటి బయట ఎవరో స్త్రీ పిలుస్తున్నట్టు మీకు అనిపించలేదా? ఆకలేస్తుంది అని, అన్నం పెట్టు అని అంటే, మేము ఆ హోమ్కి ఈ హోమ్కి వెళ్తామండి అని అంటే, నేను అన్నాను, బయట అడగట్లేదండి, మీ మనసులో ఉన్న ఇంకొక స్త్రీ, ఆమె ఎంత పేదది తెలుసా? ఆమెలో ఉన్న టాలెంట్స్, స్కిల్స్ అన్నీ బయటికి తీసుకురావాలి. ఈ భూప్రపంచంలో నేనున్న ఈ ఒక పర్పస్ఫుల్ లైఫ్, ఈ ఈ భూమి మీద నేనేం చేయగలను అన్న భావనతో లోపల మాత్రమే ఉండిపోతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడండి, ఆ స్త్రీ మీకు మాటలు మీకు వినిపించట్లేదా అని అడిగానండి. నేను ఎందుకో సరదాగా అడిగాను అనుకున్నాను, కానీ ఆవిడ నిజంగానే బోరుమని ఏడ్చేశారు. నిజమే, ఎందుకు అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు నాకు ఈ లైఫ్? ఒక రూపాయి ఎవరికన్నా దానం చేయాలన్నా నా భర్తనో నా పిల్లలనో అడగాలి, ఏదన్నా ఖర్చు చేయాలన్నా, ఎవరికి ఏదన్నా పెట్టాలన్నా, చివరికి నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన నా